మిక్స్ ఏజెన్సీ పేజ్‌లో మొన్న ఒకళ్ళు కామెంట్ చేశారు. "అన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎలా అవ్వాలి? ఏమైనా టిప్స్ ఉంటే ఇవ్వచ్చు కదా" అని. అయితే ఇప్పుడు బేసిక్‌లీ మ్యూజిక్ ప్రొడక్షన్ అన్నా, మ్యూజిక్ డైరెక్షన్ అన్నా ఇవన్నీ చేయడానికి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఏదో ఎఫ్ఎల్ స్టూడియోలో ఎళ్లి నేను బీట్లు చేశాను, మ్యూజిక్ ప్రొడ్యూసర్ అయిపోయామన్నంత మాత్రమే కాదు. ఇట్స్ జస్ట్ లైక్ అ బేసిక్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే ఇంత అంబ్రెల్లాలో ఒక చిన్న ముక్కలాటదనమాట అది. అయితే ఇది నీ చిన్న హాబీ అవ్వచ్చు, నీ పార్ట్ టైమ్ జాబ్ అవ్వచ్చు, నీ ఫుల్ టైమ్ కెరియర్ కూడా అవ్వచ్చు. అయితే అది ఎలా అవ్వాలో తెలుసుకోవాలంటే తెల్లో మ్యూజిక్ టిప్‌లు ఆవిడేస్తాడు. మామ ట్రిగ్గర్స్ ఇస్తాడు, తీసుకో. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో వీ మస్ట్ అండర్స్టాండ్ వాట్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ అ మ్యూజిక్ ప్రొడ్యూసర్. ఇండియన్ కాంటెక్స్ట్ లోని ఎవరైతే మ్యూజిక్ ప్రొడక్షన్ పని చేస్తారో దాన్ని మ్యూజిక్ డైరెక్టర్ అంటాం. అయితే ఈ మ్యూజిక్ ప్రొడక్షన్ అంటే ఏం చేస్తావు? ఇట్స్ నాట్ నెసెసరీ దట్ గోయింగ్ అండ్ పియానోలో టింగ్ టింగ్ అని కొట్టడం ఇస్ నాట్ ద పాయింట్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ హెడ్ అనమాట. అంటే హీల్ కైండ్ ఆఫ్ సూపర్వైజ్ ఎవ్రీథింగ్. అది తనే చేయొచ్చు స్వతహాగా ఆర్ వేరే వాళ్ళ చేత చేయించవచ్చు. బట్ హీఈస్ ఆల్మోస్ట్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఫర్ ద మ్యూజిక్ అనమాట. నౌ దట్ ఈస్ క్లియర్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ థింగ్ ఇస్ మైండ్ సెట్ మామ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా మైండ్ సెట్ ప్లేస్ అ వెరీ హ్యూజ్ రోల్ ఇన్ దిస్ హోల్ థింగ్. జస్ట్ ఒక బీట్లు చేసి ఇచ్చేయడమే నా పని అని కానీ నువ్వు ఉంటే తప్పేం కాదు. అలా అనుకోవడం తప్పేమీ కాదు. బీట్లు చేయటం మాత్రమే, ఆ ప్రోగ్రామ్ చేసి బీట్లని ఇలా అరేంజ్ చేసి ఆ టెక్నికల్ వర్క్ మాత్రం నీకు ఇంట్రెస్ట్ ఉంటే అందులో అసలు తప్పే లేదు. బట్ యూ విల్ బి కాల్డ్ అ బీట్ మేకర్. కానీ నువ్వు నిజంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయిపోదాం అనుకుంటున్నావు, ఒక మ్యూజిక్ ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నావు అంటే యూ షుడ్ రియలీ జెన్యూన్లీ లవ్ ద ప్రాసెస్ ఆఫ్ సూపర్వైజింగ్ ఎవ్రీథింగ్ అండ్ నాట్ జస్ట్ దిస్ వన్ బీట్ మేకింగ్ థింగ్. సో నీ మైండ్ సెట్ ఏది? నువ్వు బీట్ మేకింగ్ చేద్దాం అనుకుంటున్నావా ఆర్ దిస్ ఎంటైరిటీ అంతా కవర్ చేసే మ్యూజిక్ ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటున్నావా? ఓకే, నువ్వేంటో నువ్వు తెలిసిపోయిందే అనుకో. అంత మాత్రంతో యూ క్యాన్ బికమ్ అ మ్యూజిక్ ప్రొడ్యూసరా? దాని ద్వారా నువ్వు మనీ ఎలా ఎర్న్ చేసుకోగలుగుతావో కూడా నీకు తెలియాలి. ఇప్పుడు ఒక 4 చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యూజిక్ ప్రొడక్షన్ ఉండే పార్ట్స్. ఫస్ట్ థింగ్, బీయింగ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఆర్ ఎ మ్యూజిక్ ప్రొడ్యూసర్. సమ్టైమ్స్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ ది ఆర్టిస్ట్ అండ్ సమ్టైమ్స్ యూ ప్రొడ్యూస్ ఫర్ అదర్ ఆర్టిస్ట్. ఈ పని చేస్తే దాట్ ఈస్ వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వేర్ నువ్వు నీ పాటలు నువ్వు బయటకు రిలీజ్ చేయగా ఆ స్ట్రీమింగ్ నుంచో దేని నుంచో నీ మనీ తెచ్చుకోవడం. అయితే అదంత మనీ వస్తుందా? అన్లెస్ యూ హ్యావ్ సో మెనీ ప్లేస్, అంత డబ్బులే రావు. దట్స్ వన్ ఇన్కమ్ సోర్స్ అంతే. సెకండ్ థింగ్, క్లయింట్ వర్క్. అంటే ఇప్పుడు నువ్వు చేసిన పనే కాకపోతే వేరే వాళ్ళకి చేయడం. లెట్స్ సే నీకు మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ వచ్చింది అనుకో, ఆ సర్వీసెస్ వేరే వాళ్ళకి ఇస్తావు. సాంగ్ రైటింగ్ సర్వీసెస్ వేరే వాళ్ళకి ఇస్తావు. నీ స్టూడియోలో వేరే వాళ్ళని రికార్డ్ చేస్తావు. ఎన్ని పనులు నేను చేస్తూ ఉంటాను, ఎన్నో నాళ్ళ నుంచి చేస్తా వచ్చాను. దానివల్ల నాకు క్యాష్ కూడా వస్తుంటది. నాలాగే మీకు కూడా క్యాష్ రావాలంటే మీరు కూడా ఇవే చేయొచ్చు అనమాట. థర్డ్ థింగ్, యూట్యూబ్ ఆర్ ఎడ్యుకేషన్. అగైన్ అది అవర్లా చేయొచ్చు, అది కూడా ట్రిగర్స్ ఇలా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను రైట్ నో ఈ వీడియో ద్వారా చేస్తుంది కూడా అదే, విచ్ ఇస్ ఐఎమ్ చూసింగ్ యూట్యూబ్ యాజ్ అ మోడ్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ పీపుల్ అరౌండ్ అండ్ యూజింగ్ దట్. ఇది ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్ ఇన్కమ్. అంటే రైట్ ద మూమెంట్ మరి మీరు అంతమంది సబ్స్క్రైబ్ అవ్వట్లే కనుక మిక్స్ ఏజెన్సీ ఛానల్ కి మరి అన్ని సబ్స్క్రైబర్స్ లేవు. బట్ లెట్స్ సే మిక్స్ ఏజెన్సీ హ్యాస్ లైక్ 1 million సబ్స్క్రైబర్స్. బ్యూటిఫుల్ థాట్ కదా. 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నాయి అనుకుందాం. ఉంటే బోల్డ్ అని వ్యూస్ వస్తున్నాయి, అంత ఉన్నాయి అన్నప్పుడు ఈ ట్యూటోరియల్స్ నుంచి కూడా డైరెక్ట్ గా క్యాష్ వస్తూ ఉంటుంది. బట్ అలా కాకపోయినా ఈ యూట్యూబ్ ద్వారా నేను కొంతమందికి నాలెడ్జ్ ఇవ్వడం ద్వారా వాళ్ళు దానికన్నా ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటే దే మైట్ బి ఇంట్రెస్టెడ్ టు జాయిన్ వన్ ఆఫ్ మై కోర్సెస్ విచ్ ఆర్ ఎలాబరేట్. రైట్, ఇది అంటే హాబీస్ కోసం కాదు, వేరే వాళ్ళ కోసం ఇంకా ఫుల్ టైం దీంట్లో దిగుదాము అండ్ సీరియస్గా ఉన్న వాళ్ళ కోసం నేను కొన్ని కోర్సెస్ కూడా చేస్తుంటాను. దాంట్లో జాయిన్ అవ్వచ్చు అండ్ దే పే మీ ఫర్ ఇట్. సో ఆ విధంగా దట్ కెన్ బి వన్ ఆఫ్ ద ఎర్నింగ్ పార్ట్స్. ఇక ఫోర్త్ అండ్ లాస్ట్ వన్ ఇస్ ద మోస్ట్ ఎండెడ్ ఇన్ తెలుగు ఆర్ ఈవెన్ ఇన్ ఇండియన్ మ్యూజిక్ సీన్ విచ్ ఇస్ స్కోర్ అండ్ ఓఎస్టీ ఇవన్నీ చేయడం. ఇప్పుడు ఏ కెరియర్ పార్ట్స్ లోకి వెళ్ళాలన్నా జస్ట్ ఎఫ్ఎల్ స్టూడియోలోనో ఇంకే ప్రో టూల్స్ లోనో బీట్లు చేయడం వస్తే సరిపోద్దా? అదొకటి సరిపోదు కదా. దానికి ఇంకా కొన్ని కావాలి. ఏం కావాలి? ఒక 5 థింగ్స్ కావాలన్నమాట దీనికి. ఈ లాస్ట్ 2 ఏవైతే ఉన్నాయో భలే ఉంటాయి. భలే ఇంత మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటే, ఒకవేళ మీలో ఎవరైనా కానీ ఈ లాస్ట్ 2 కానీ ముందే గెస్ చేసి ఉంటుంటారు అంటే అది మీరు కమెంట్ చేయండి. మీరు ఐ వుడెంట్ హ్యావ్ ఇమాజిన్ దట్ యూ వుడ్ హ్యావ్ ఇమాజిన్డ్, యూ వుడ్ హ్యావ్ గెస్డ్ ఇట్ ఆల్రెడీ. సో కమింగ్ టు ద ఫస్ట్ థింగ్, అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ ఎలాంటిదంటే మన సాంగ్ ద్వారా స్టోరీని ఎలా చెప్దాం అనుకుంటున్నాము అనేది. ఓకే, మనందరు సినిమాలు బాగా చూస్తాం కనుక లెట్ మీ గివ్ యూ అ సినిమా అనాలజీ. ఓకే, ఇప్పుడు లెట్స్ ఒక మూవీ ఉంది. కొన్ని మూవీస్ ఏంటి, లాస్ట్ జరగబోయే క్లైమాక్స్ షాట్ ఏదైతే ఉంటుందో అదే ఫస్ట్ ఒకసారి ప్లే చేసి అసలు అక్కడ దాకా సినిమా ఎందుకు వచ్చింది అనే సినిమా అంతా తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకొన్నిసార్లు సినిమాలు చాలా స్వీట్ గా నీట్ గా స్టార్ట్ అయ్యి టక్కన ఒక మలుపు తిరిగి అక్కడ నుంచి సినిమా ఇంకో డైరెక్షన్ లో వెళ్తూ ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ లోనే డిఫరెంట్ విధానాలు ఆఫ్ టెల్లింగ్ అ స్టోరీ. మ్యూజిక్ కూడా అంతే. సో మనం ఓపెనింగ్ కోరస్ తో స్టార్ట్ చేస్తామా, ఓపెనింగ్ వర్స్ తో స్టార్ట్ చేస్తామా, మ్యూజిక్ తోనా? ఒకవేళ స్టార్ట్ చేసిన తర్వాత దాని తర్వాత ఏది రాబోతుంది, దీని తర్వాత ఇంకేది రాబోతుంది, ఎక్కడ బ్రేక్ రాకపోతుంది, ఎక్కడ రావట్లేదు, ఇవన్నీ అంటే ఏ విధంగా
ఆడియన్స్ని ఈ సాంగ్ తాలూకు జర్నీలో తీసుకెళ్తాం అని డిసైడ్ చేసేదే అరేంజ్మెంట్ అనమాట. అగైన్ ఇవన్నీ నేను బ్రీఫ్గా ఓవర్వ్యూలా చెప్తున్నాను నేను, ఎందుకంటే డీప్గా వెళ్ళిపోతే 2 గంటల వీడియో అవుతుంది ఇది. ఇకపోతే సెకండ్ థింగ్ సౌండ్ డిజైన్. సౌండ్ డిజైన్ ఎలాంటిదంటే ఇప్పుడు ఒక కెమెరా వర్క్ లైట్ అలాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్, ఇప్పుడు కొంతమంది ఏమైనా ఉందంటే షార్ట్ డైరెక్ట్గా ఫేస్ మీద అలా పెట్టి తీయచ్చు, కొంతమంది వెళ్ళి కర్రల నుంచి అలా తుప్పల నుంచి పెట్టి తీయచ్చు. బోత్ ఆర్ నాట్ రాంగ్. అలాగా మీ విధానం ఏంటి? ఈ సౌండ్ కెన్ టోటలీ డిఫైన్ యువర్ పర్సనాలిటీ. ఐల్ గివ్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్. ఇది ఉంది. బట్ ద సేమ్ థింగ్ నేను ఇప్పుడు సౌండ్ సెలెక్షన్ మార్చేస్తే ఇలా మారేసరికి ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్. ఇట్ కుడ్ బి సిమిలర్, ద బీట్ ప్యాటర్న్ అండ్ ఎవ్రీథింగ్ కుడ్ బి సిమిలర్, బట్ జస్ట్ సౌండ్స్ మారేసరికి ఇట్ సౌండ్స్ లైక్ 2 different beats ఆల్ టుగెదర్. సో దాట్ ఇస్ హౌ మచ్ అ సౌండ్ సెలెక్షన్ కెన్ డిఫైన్ యువర్ పర్సనాలిటీ అనమాట. ఇప్పుడు మూడోది మిక్సింగ్ అండ్ మాస్టరింగ్. ఇది ఎలాంటిదంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ప్రెజెంటేషన్ అనమాట. అంటే మీరు ఎప్పుడైనా అది రియలైజ్ అయ్యారో లేదో, లెట్స్ ఇప్పుడు ఒక బయట చిన్న హోటల్లో కూడా కాదు, బయట ఎక్కడో చిన్న చోటు తింటారు రోడ్డు మీద, రైట్, బిర్యానీలు అవి తింటారు, ఓ రెస్టారెంట్కి వెళ్ళి తింటారు, ఇంకా ఫైన్ డైనింగ్ లాంటి ప్లేస్లకి వెళ్ళి తింటారు. వీటన్నిటికీ మెయిన్ డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఒక పాయింట్ తర్వాత టేస్ట్ డిఫరెన్సెస్ ఇంకా అంత ఉండవు. డిఫరెన్సెస్ అలా అంబియన్స్ నుంచి, ప్రెజెంటేషన్ నుంచి వస్తూ ఉంటాయి. సో మీ పాట, మీ కంపోజిషన్స్, మీ ఐడియాస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ప్రజెంట్ చేయబోతున్నాం, ఒక సౌండ్ పరంగా, ఒక 3D స్పేస్ పరంగా, ఒక క్వాలిటీ పరంగా, లెవెల్స్ పరంగా, ఇన్ ఎవ్రీ సింగిల్ వే ఏ విధంగా దీన్ని ప్రజెంట్ చేయగలుగుతాం అనేది ఇస్ వాట్ మిక్సింగ్ ఇస్. అది ఎంత బాగుంటే ఇట్ లుక్ దట్ రీస్. మరి ఎవరైనా గెస్ట్ చేసి ఉంటారేమో, ఐ డోంట్ నో, బట్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ కమ్యూనికేషన్. అసలు సంబంధం లేనట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు వరకు అంత మ్యూజిక్ కోసం ఆడావు, అవుట్ ఆఫ్ నోవేర్ ఏదో జాబ్ ఇంటర్వ్యూ ఇచ్చినట్టు కమ్యూనికేషన్ ఏంటి అనుకోవచ్చు. కానీ కమ్యూనికేషన్ ఎందుకు అవసరం అంటే, యాజ్ అ టోల్డ్ యూ, ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ మ్యూజిక్ ప్రొడ్యూసర్, నువ్వు వర్క్ చేయాల్సింది రియల్ టైం మనుషులతోనే. ఐదర్ నీకు డబ్బులు ఇచ్చినోడితో నువ్వు వర్క్ చేయాలి, లేకపోతే ఒక ర్యాపర్తో వర్క్ చేయాలి, ఒక మిక్సింగ్ ఇంజనీర్తో వర్క్ చేయాలి. ఇవి చేసినప్పుడు చాలాసార్లు క్రియేటివ్ కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు. అలా వచ్చినా కూడా ఫ్రిక్షన్ లేకుండా స్మూత్గా పని జరగాలి అంటే నీ కమ్యూనికేషన్ ఎంత బాగుండాలి. అరే చాలా చండాలంగా చేశారు ఆ మిక్స్ అని నువ్వు చెప్తే ఆడికి అది ఎలా అనిపించాలి, ఎలా అర్థం కావాలంటే, అబ్బా నా ఇంప్రూవ్మెంట్ కోసం ఎంత ప్రాకులాడుతున్నాడో ఈ మ్యూజిక్ ప్రొడ్యూసర్, ఐ లవ్ దిస్ గై అనిపించాలి. ఆ ట్రిక్ నువ్వు తెలుసుకుంటే మనీ విషయం పక్కన పెట్టు, యువర్ లైఫ్ యాజ్ అ మ్యూజిక్ ప్రొడ్యూసర్ బికమ్స్ too much easier, okay, and even getting and closing more deals, those will also become very easy. ఇక ఫైనల్ థింగ్, నాకు తెలుసు ఇది చూస్తున్న చాలా మందికి నచ్చదు, బట్ దట్ ఈస్ కంటెంట్. నువ్వు ఒక దాంట్లో తోపు అనేది ఎలా తెలుస్తుంది? అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు కదా. నువ్వు ఒక దాంట్లో తోపు అని ప్రపంచానికి తెలియాలంటే నువ్వే వెళ్ళి ప్రపంచానికి నేను ఇందులో తోపురా అని డైరెక్ట్గా చెప్పకుండా చూపించాలి. షో నాట్ టెల్ అంటారు. అది ఎక్కడ చూపించగలుగుతావు? సోషల్ మీడియా ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ టు డూ దాట్. ఈ వీడియోస్ ఇవన్నీ నేను చేయడం నాకు ఈజీ అనుకుంటున్నారా? కాదు. ఎందుకంటే ఈ వీటికి ఎడిటింగ్, థంబ్నెయిల్స్ అన్నీ నేనే చేయాలి. నాకు టీం లేదు, ఏం లేదు. ఇట్స్ ఆల్ అ వన్ మ్యాన్ ఆపరేషన్. సో ఇలా జరుగుతున్నప్పుడు ఇట్స్ నాట్ ఈజీ ఫర్ మీ ఈదర్. కానీ నేను ఇది ఎందుకు చేస్తున్నాను? నేను ఎంత జెన్యూన్గా నేను వర్క్ని ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను ఎంత జెన్యూన్గా నా సర్వీసెస్ నేను ప్రొవైడ్ చేయగలుగుతాను అని ఒక ట్రస్ట్ని బిల్డ్ చేయగలుగుతాను నేను దీని ద్వారా. దానివల్ల ఐ కెన్ అట్రాక్ట్ సమ్ పొటెన్షియల్ పీపుల్ హూ మైట్ బీ ఇన్ నీడ్ ఆఫ్ మిక్సింగ్, ఆఫ్ మ్యూజిక్, ఆఫ్ సంథింగ్ వేర్ ఐ కుడ్ బి అ హెల్ప్ ఆఫ్ దెమ్. ఇన్ రిటర్న్ దాని ద్వారా దే వుడ్ బి పేయింగ్ మీ ఫర్ మై టైమ్ అండ్ మై ఎక్స్పర్టీస్, అండ్ దట్స్ హౌ ఐ కెన్ మేక్ మనీ అండ్ మేక్ అ లివింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అయితే ఈ కంటెంట్లో అసలు మనం ఏం పోస్ట్ చేయాలి? నా దగ్గర ఏం లేదు, నేనేం పెద్ద ఏం మ్యాన్ బ్లా బ్లా అని మాట్లాడే టైప్ కాదు. సో వాట్ డూ ఐ డూ అంటే, ఇట్స్ సింపుల్. హౌ యూ స్టార్ట్ గెటింగ్ వర్క్ ఇస్, ఫస్ట్ థింగ్ you can post your samples on Instagram or anywhere, right? So music ఏదో చేస్తున్నావు, మ్యూజిక్ మేకింగ్ ప్రాసెస్ని చూపించు, అదే ఎండ్ ప్రోడక్ట్ని చూపించు. నెక్స్ట్ కొన్ని ఇండియా ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటారు, సింగర్స్, ర్యాపర్స్, ఎనీవన్, గో టు దెమ్, టెక్స్ట్ దెమ్, భయ్యా నేను ఇది చేస్తుంటాను, నీకు కావాలంటే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ నీకు ఇవ్వగలుగుతాను అని. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్పుడు వద్దండు, రైట్? వాళ్ళు తీసుకుంటారు. యూ కెన్ ప్రొవైడ్ ఇట్ టు దెమ్, దే విల్ టేక్ ఇట్, అండ్ ఇఫ్ సంథింగ్ క్లిక్స్ దట్ కెన్ బి రియలీ హెల్ప్ఫుల్ టు యూ. అండ్ నీ లింక్స్, నీ రీల్స్ ఇవన్నీ ఒక లింక్ ట్రీలో నీట్గా రెడీ చేసి పెట్టు. ఒక విషయం చెప్తాను చూడు, నీ ఫస్ట్ 5 clients ఉంటారు చూసావా, వాళ్ళకి డోంట్ చార్జ్ దెమ్, జస్ట్ డూ ఇట్ ఫర్ ఫ్రీ, డూ ఇట్ ఓన్లీ ఫర్ ఫీడ్బ్యాక్. ఆ ఫస్ట్ 5 clients నుండి ఫీడ్బ్యాక్ తీసుకో. ఆ 5 clients నుంచి ఇంకో 10 clients వస్తారు. ఈ 10 clients నుంచి నీకు కొంత పాజిటివ్ ఫీడ్బ్యాక్, కొంచెం అప్రిషియేషన్స్ రావడం మొదలు పెడతారు. వాళ్ళ నుంచి నువ్వు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకో. ఎస్, దీస్ ఆర్ మై ప్రోస్, దీస్ ఆర్ మై కాన్స్ అని అర్థమవుతుంది. వాటిని తెలుసుకోవడం స్టార్ట్ చేయి. దాని తర్వాత ప్రాబ్లీ సమ్ నెక్స్ట్ 50 clients ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ మేకింగ్ యువర్ మనీ. ఈవెన్ ఇఫ్ యూ లెట్స్ సే సంథింగ్, లెట్స్ సే యూ చార్జ్డ్ ఓన్లీ 3K, right?
ఈవెన్ ఇఫ్ యూ చార్జ్ ఓన్లీ 3K అండ్ యూ హ్యావ్ 50 క్లయింట్స్, దట్ మీన్స్ యూ హ్యావ్ 1,50,000. అంత నీకు అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ హౌ యూ బిల్డ్ యువర్ బేస్ అండ్ యూ స్టార్ట్ గెటింగ్ వర్క్. సరే, అయితే ఇది పక్కన పెడితే మీకు ఇది కాకుండా ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే, మ్యూజిక్ ప్రొడక్షన్, మిక్సింగ్ ఎట్సెట్రా వీటి కోసం ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నా కమెంట్స్లో మీరు పెడితేనే నాకు తెలుస్తుంది. అది మీరు పెడితే నేను అవి తెలుసుకొని ఐ విల్ మేక్ కంటెంట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ.